అది నియంతృత్వ దేశం. ఆ దేశంలో ప్రజలు ఇష్టానుసారం మాట్లాడడానికి వీల్లేదు. బహిరంగంగా ఆ దేశంలో పాలకులను అస్సలు విమర్శిస్తే జైలుకు వెళ్లాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే ఆ దేశ ప్రజలు పాలకుల ఉక్కు పిడికిల్లో ఉన్నారు. ప్రభుత్వం ఏడవమంటే ఏడవాలి, నవ్వమంటే నవ్వాలి. మనకులాగా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి యాప్లు ఉన్నట్టు ఆ దేశ ప్రజలకు అస్సలు తెలియదు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నా ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. అయితే తాజాగా ఆ దేశం ప్రపంచానికి షాక్ ఇచ్చింది. గూగుల్, ప్లేస్టోర్, వాట్సాప్ పై నిషేధాన్ని ఎత్తేసింది. ఇంటర్నెట్ సదుపాయాన్ని మరింత సరళతరం చేస్తామని హామీ ఇచ్చింది. ఉన్నట్టుండి ఎందుకు నియంత ప్రభుత్వం ఈ మార్పులకు సిద్ధమైంది? ప్రజలకు స్వేచ్ఛను ఎందుకు రుచి చూపుతోంది? వాచ్ ది స్టోరీ. ఇరాన్ పాలకుల్లో భయం మొదలైందా? ఇంటర్నెట్పై నిషేధం ఎత్తివేత దేనికి సంకేతం? ఇరాన్ ప్రజల్లో తిరుగుబాటు తప్పదా? నియంతృత్వ ఇరాన్ పాలకులు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. ఇంటర్నెట్లో 2 వేదికలపై తెహ్రాన్ నిషేధం ఎత్తేసింది. ఆ 2 వేదికలు వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్. ఇప్పటి వరకు ఈ రెండిటిపై ఇరాన్ నిషేధం విధించింది. ఇప్పుడు తెహ్రాన్ వాటిని అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ ఆంక్షలను సడలించడంలో ఇది తొలి అడుగుగా ప్రభుత్వం తెలిపింది. అయితే ఇవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్నది తెహ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ అయితే బ్యాన్ ఎత్తివేస్తామని ప్రకటించడం మాత్రం కీలక ముందడుగానే చెప్పాలి. ప్రత్యేకించి ఇరాన్ వంటి నియంతృత్వ దేశాల్లో ప్రజలకు ఇది పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి. అయితే అందరిలోనూ సందేహం ఏంటంటే అసలు ఉన్నట్టుండి ఇరాన్ ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ నిర్ణయం ఇరాన్కు ఎదురు దెబ్బ కొడుతోందా? దీని అర్థం చేసుకోవాలంటే ఇరాన్ గత చరిత్ర తెలుసుకోవాల్సిందే. కొన్నేళ్లుగా ఇంటర్నెట్పై ఇరాన్ కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. ప్రపంచంలోనే ఇంటర్నెట్పై అధిక ఆంక్షలను విధించిన దేశం ఏదైనా ఉందంటే అది ఇరానే. ఇంటర్నెట్పై బలమైన సెన్సార్షిప్ను తెహ్రాన్ విధించింది. ఈ దేశంలో 70% ఇంటర్నెట్ను తెహ్రాన్ బ్లాక్ చేసింది. యూట్యూబ్, ఎక్స్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఇరాన్లో అస్సలు కనిపించవు. వాటిని ఇరాన్లో ఓపెన్ చేయడం సాధ్యపడదు. అయితే ఇరాన్లో ఇంటర్నెట్పై కఠిన ఆంక్షలు 2005లో విధించింది. దీనికోసం ఇరాన్ ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ ఆంక్షలను నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ NIN పర్యవేక్షిస్తుంది. ఇరాన్లో ఇంటర్నెట్ను నిషేధించడానికి గ్రేట్ ఫైర్ వాల్ను చైనా ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్లో ఏం జరుగుతుందో ఈ గ్రేట్ ఫైర్ వాల్ పర్యవేక్షిస్తుంది. ఎవరు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారో, ఎలాంటి వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నారో NIN తనిఖీ చేయనుంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులపై ప్రభుత్వం కన్నేసి ఉంటుందన్నమాట. 2010లో తెహ్రాన్కు కొత్త ముద్దు పేరు పెట్టారు. ఇంటర్నెట్ శత్రువుగా తెహ్రాన్ పిలుస్తోంది. అప్పటి నుంచి ఏళ్లుగా ఇంటర్నెట్ను తన ఉక్కు పిడికిలో ఇరాన్ బంధించింది. 2019లో చమురు కోసం భారీ ఆందోళనలు వెల్లువెత్తాయి. దేశమంతటా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దీంతో ఇంటర్నెట్ను పూర్తిగా తెహ్రాన్ నిలిపేసింది. అయితే 2022లోనూ మరోసారి ఇరాన్ ప్రజలు భగ్గుమన్నారు. ఇరాన్ మొరాలిటీ పోలీసులు 22 ఏళ్ల మహ్షా అమీనీ అనే యువతిని అరెస్టు చేశారు. ఆమె చేసిన నేరం ఏమిటంటే హిజాబ్ సరిగ్గా ధరించలేకపోవడమే. పోలీసుల కస్టడీలోనే ఆమె మృతి చెందడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రజలు వీధులోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆందోళనకారులను తెహ్రాన్ ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో మళ్లీ తెహ్రాన్ ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది. అయితే ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ తరువాత ఇరాన్లో కొత్త అధ్యక్షుడిగా మౌసద్ పెజాష్కియాన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ఇతడు మితవాది. ఎన్నికల్లో పెజాష్కియాన్ ఇచ్చిన హామీల్లో ఇంటర్నెట్పై నిషేధం ఎత్తివేత కీలకమైనది. సో ఇప్పుడు తన హామీని అమలు చేసే దిశగా ఇరాన్ అధ్యక్షుడు అడుగులు వేస్తున్నాడు. ఇరాన్లో ఇంటర్నెట్ ఆంక్షలు సడలించడంలో ఇది కేవలం సగం స్టోరీ మాత్రమే. అసలు కథ వేరే ఉంది. కొన్నేళ్లుగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజలకు ఆహారం లభించడం కష్టంగా మారింది. వీటికి ఆజ్యం పోస్తూ కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. చమురు కొరత రోజురోజుకు తీవ్రమవుతుంది. ఇరాన్ కరెన్సీ రియల్ కుప్పకూరుతోంది. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యలే ఇరాన్ పాలకులపై ఒత్తిడి పెంచుతున్నాయి. తిరుగుబాట్లు వస్తాయన్న ఆందోళనలు తెహ్రాన్ను వెంటాడుతున్నాయి. పరిమిత కాల వ్యవధిలో ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి ఏ పాలకులకైనా ప్రమాదకరమైన విషయమే. దీనికి తోడు ఇరాన్కు అంతర్జాతీయంగా కూడా సమస్యలు ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో ఉన్న ఇరాన్ మిత్రులు అధికారం కోల్పోతున్నారు. తెహ్రాన్ మద్దతు ఇచ్చే ప్రచ్ఛన్న శక్తులు బలహీనపడుతున్నాయి. పాత శత్రువైన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తున్నాడు.
ఇరాన్ను కలవరపరిచే మరో నిరసన దేశంలో రాకూడదని తెహ్రాన్ భావిస్తోంది. అందుకే తాజాగా ఇంటర్నెట్ నిబంధనలను ఇరాన్ పాలకులు సడలించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఇది ఒక ఎత్తుగడ మాత్రమే. ఇంటర్నెట్ ఆంక్షల సడలింపుతో 2 అంశాలపై తెహ్రాన్ దృష్టి సారించింది. మొదటిది, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచాలని ఇరాన్ పాలకులు భావిస్తున్నారు. ఇంటర్నెట్పై ఆధారపడే వ్యాపారాలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించవచ్చు. ఇది కొత్త అవకాశాలకు కొత్త తలుపులు తెరుస్తుంది. రెండో అంశమేంటంటే డిజిటల్ కార్యకలాపాలను ప్రారంభించి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడం. సింపుల్గా చెప్పాలంటే తెహ్రాన్ తన పౌరులను శాంతింపజేయాలని యోచిస్తుంది. ఇక్కడే ఓ సమస్య ఉంది. చరిత్ర ఇరాన్కు కొన్ని పాఠాలు చెబుతుంది. స్వేచ్ఛకు ఇరాన్ పాలకులు తలుపులు తెరిస్తే వాటిని మూసేయడం అంత ఈజీ కాదు. సోవియట్ యూనియన్నే ఉదాహరణగా తీసుకోండి. 1980లో గోర్బాచేవ్ ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచారు. అతడు వాక్ స్వాతంత్రాన్ని కల్పించాడు. భారీ స్థాయిలో సమాచారాన్ని సేకరించడానికి అవకాశమిచ్చాడు. గోర్బాచేవ్ ఈ నిర్ణయాలు తీసుకోవడానికి వెనుక కారణాలు ఉన్నాయి. రాజకీయ వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉండాలన్నదే గోర్బాచేవ్ అభిప్రాయం. కానీ ఇది ప్రజల్లో అసంతృప్తిని రాజేసింది. దీంతో తిరుగుబాట్లు, స్వాతంత్ర ఉద్యమాలకు తెరలేపారు. చివరికి 1990లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. అరబ్ ఉద్యమం కూడా అలాంటిదే. 2010లో అరబ్ దేశాలు తీవ్రమైన ఉద్యమాలను ఎదుర్కొన్నాయి. దీంతో ఎదురు దెబ్బలు తిన్న కొన్ని దేశాలు పరిమిత సంస్కరణలను తీసుకొచ్చాయి. దేశంలో నియంతృత్వ ధోరణిని వ్యవహరిస్తూనే ఆయా దేశాల పాలకులు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత అరబ్ దేశాల్లో ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఇరాన్ లాంటి దేశాలు పునరాలోచనలో పడ్డాయి. సడలింపులకు శ్రీకారం చుడుతున్నాయి. అదే సమయంలో ప్రజలకు స్వేచ్ఛ రుచిని చూపిస్తున్నాయి. అయితే ఒక్కసారి ప్రజలు కాసింత స్వేచ్ఛను పొందితే మరింతగా స్వేచ్ఛ కావాలన్న డిమాండ్లు పెరుగుతాయి. అయితే ఇరాన్లో కూడా ఇలాంటి డిమాండ్లు పెరుగుతాయా? నిజాయితీగా చెప్పాలంటే ఈ విషయాన్ని ఇప్పటికిప్పుడు నిర్ధారించలేం. ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తే ప్రజలు మరింత శక్తివంతులుగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇరాన్ వంటి దేశంలో అతిపెద్ద మార్పులకు నాంది పలుకుతుంది. అయితే ఈ మార్పు మంచి దిశగా వెళుతుందా లేక పాలకుల సంక్షోభం దిశగా వెళుతుందా అన్నది మాత్రం కాలమే నిర్ణయించనుంది.